ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిల విశ్వం ఈశ్వరమయం. శివం కానిది ఈ సృష్టిలో ఏదీ లేదు. సకల చరాచర జీవకోటి ఆ పరమేశ్వరుడి కరుణతోనే ఉనికిని చాటుకుంటున్నాయి. అందుకే శివం కానిది శవమంటారు జ్ఞానులు. విశ్వ చైతన్య దీప్తి చిన్మయానంద స్వరూపుడిగా వ్యక్తమవుతూ ప్రతి అణువులో నిక్షిప్తమై ఉంటాడు. సకల భూతాధిపతిగా సాక్షాత్కరించే పరమేశ్వరుడు దేశవ్యాప్తంగా ఎన్నో దివ్య భవ్య నవ్య ధామాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలాంటి ఓ దివ్యధామం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం శతాబ్దాలుగా అలరారుతోంది. ఆ మహిమాన్విత క్షేత్ర మహత్యాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో భక్తి భావాత్మకంగా దర్శించి తరిద్దాం రండి. సృష్టి స్థితి లయాదులు వేర్వేరుగా కనిపిస్తున్నా దాని మూలకర్త మాత్రం పంచభూతాత్మిక స్వరూపుడు ఈశ్వరుడు. అగణితమైన అనంత కాలాన్ని మానవ జీవన సౌలభ్యం కోసం విభజించుకున్నాం. ఆ నేపథ్యంలోని 3 కాలాలు పార్వతీపతి మూలతత్వంగానే ప్రకటితమవుతాయి. ఆ కారణంతోనే శివపూజలో ఏకబిల్వ శివార్పణం అని శివుడికి అర్పించుకుంటాం. అంతటి మహిమాన్విత ఈప్సిత ప్రదాత పరమేశ్వరుడు మేళ్లచెరువు ఆలయంలో శంభులింగేశ్వరుడిగా కొలువయ్యాడు. ఆ స్వామి నిత్యం ధూపదీప నైవేద్యాలను స్వీకరిస్తూ భక్తులను కరుణిస్తున్నాడు. ఈ శంభులింగేశ్వర ఆలయ నిర్మాణం సుమారు 1000 ఏళ్ల నాటి చారిత్రక వైభవాన్ని కళ్లకు కడుతోంది. ఆ దివ్యధామంలో కొలువైన శంభులింగేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని పొందుదాం రండి. జగతి చేతనత్వానికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమే ప్రధానం. ఆ ఆది దంపతులు భక్తకోటిని సదా సంరక్షించడానికి అనేక దివ్యధామాలలో వెలసి పూజలందుకుంటున్నారు. ఆ నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ దివ్యధామం 1126వ శతాబ్దిలో ఆవిర్భవించినట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానన సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం. 12వ శతాబ్దం నాటి కాలానికి మేళ్లచెరువు ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులను ఇక్కడికే మేతకు తీసుకువచ్చేవారు. వాటిని ఒకచోట కట్టి ఉంచేందుకు ఒక కొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మందలోని ఒక ఆవు రోజూ కొట్టంలోని గుండ్రాయి మీద పాలు అభిషేకిస్తూ ఉండడాన్ని గమనించిన కాపలాదారుడు ఆ పల్లె పెద్దలకు తెలియచేస్తాడు. రుబ్బురోలు ఆకారంలో ఉన్న లింగమూర్తిని ఊరు చివర పారవేయిస్తారు. మరుసటి రోజు మళ్లీ అడవిలో స్వామివారి లింగమూర్తి దర్శనమిచ్చేది. యథాతథంగా ఆవు స్వామివారి లింగమూర్తిపై తన పొదుగు నుంచి పాలను సేపి స్వామివారిని అభిషేకిస్తుంది. ఈ తంతును కాపలాదారులు చూడ్డం, పారేయడం, మళ్లీ అక్కడే లింగమూర్తి ప్రత్యక్షమవడం ఇలా 21 రోజుల పాటు సాగింది. అదే రోజు రాత్రి పరమశివుడు ఆ పల్లె పెద్దలు గంగపోయిన మంగన్న బోయన్నలకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. తాను పరమశివుణ్ణని, కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నానని చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆనతి మీద వారు వారి తాహతుకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడని ఆలయ గోడల మీద ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు అంచు వెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవట.
అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు. కాలక్రమేణా అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది. మేళ్ల చెరువు ప్రాంతంలో సిమెంటు రాళ్లు ఎక్కువగా లభ్యమవుతాయి. మేళ్ల చెరువు పరిసర ప్రాంతాలలో 800 అడుగుల లోతు తవ్వినా చుక్క నీరు పడదు. కాని స్వామివారి లింగాకారం పైనుంచి నీటి చలమ ఊరుతూనే ఉంటుంది. ఎన్ని తీసేస్తే అన్ని నీళ్లు వస్తూనే ఉంటాయి. అంతటి మహిమాన్వితమైన శంభులింగేశ్వరుడి ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే భక్తులకు నిశ్చలమైన ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక చింతనతో, ఆర్తితో శంభులింగేశ్వరుని సన్నిధికి చేరుకుంటారు భక్తులు. పురాతన అంతరాలయ నిర్మాణం భక్తుల మనసుకు ఆధ్యాత్మిక రసానందాన్ని పంచుతుంది. ఆ తన్మయత్వాన్ని, భక్తిని తనువంతా నింపుకొని స్వామివారిని దర్శిస్తూ శంభులింగ శరణు శరణు, శంభులింగ శరణు శరణు అంటూ స్వామివారికి ఆత్మని. ప్రతి జీవిలోనూ పరంజ్యోతి ఆత్మగా భాసిల్లుతూ ఉంటాడు. ఆ జీవాత్మ తత్వం జగద్వ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. ఆ లింగ స్వరూపం ఇలానే ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే అది అగమ్యం, అగోచరం. ఆ దివ్యతత్వాన్ని మానవాళి తెలుసుకోవడం కోసమే పరమేశ్వరుడు లింగాకారుడిగా అవతరించాడు. భక్తులను సదా అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తాభీష్ట ప్రదాయకుడిగా భక్తుల పూజలు అందుకుంటాడు. అంతటి మహిమగల శంభులింగేశ్వరుడి పూజా విశేషాలను వీక్షించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం రండి. తల మీద గంగమ్మతో, అర్ధనారీశ్వర రూపంతో స్వయంభూగా ఆ జంగమయ్య వెలసిన క్షేత్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు ప్రసిద్ధి చెందింది. పుష్కరానికి అంగుళం చొప్పున శివలింగం వృద్ధి చెందడం, లింగం శిరస్సు భాగం నుంచి జలం రావడం, శివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం, ఇలా ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలమైన ఈ ఆలయం నిత్యం భక్తుల సందడితో, ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొని ఉంటుంది. అనంత విశ్వాన్ని తన కాలగమనంలో లయం చేసి జీవకోటికి ఊపిర్లు ఊదే దేవదేవుడు మేళ్ల చెరువులో శంభులింగేశ్వరుడిగా, భక్త సులభుడిగా పూజలందుకుంటున్నాడు. పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి మేళ్ల చెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వరుడు. 12వ శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని చరిత్ర ద్వారా స్పష్టమవుతోంది. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం. ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలకు నెలవు. ప్రధానంగా శివలింగం శ్వేతలింగంగా ఉండడం, వెనకవైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండడంతో భక్తులు శంభులింగేశ్వర స్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. పానవట్టం మీద ఉన్న లింగమైతే ప్రతి పుష్కర కాలానికి 1 అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోందని, లింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెబుతున్నారు. శివలింగం శిరస్సు భాగంలో 3 వేళ్లు పట్టేంత రంధ్రం ఉంది. దీన్నే గంగమ్మ స్థానం అంటారు. ఇక్కడి నుంచి గంగాజలం ఊరుతూ ఉంటుంది. ఈ జలం ప్రవహించదు, కానీ తీస్తున్న కొద్దీ ఊరుతూ ఉంటుందట. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ జలాన్ని తీర్థప్రసాదంగా అందచేస్తారు అర్చకులు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకానంతరం విశిష్ట పుష్పాలంకరణ చేస్తారు. మహన్యాస రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు.
శంభులింగేశ్వర స్వామి వారి దివ్యాలంకరణను కనులారా చూసి తరించాల్సిందే తప్ప మాటలతో వర్ణించలేము. జ్యోతిర్లింగ సమాంతర క్షేత్రంగా మేళ్లచెరువు శంభులింగేశ్వరుడి స్వయంభూధామం దివ్యంగా విరాజిల్లుతోంది. మేళ్లచెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతి ఏడాది శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. సుమారు 3 రోజుల పాటు జరిపే కళ్యాణోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించడం భక్తులు ఒక ఆనవాయితీగా భావిస్తారు. కేవలం శివరాత్రోత్సవాలే కాక మరెన్నో విశేషమైన శైవ పర్వదినాలకు స్వామి సన్నిధిలో విశేష పూజలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆలయాలలో మేళ్లచెరువు శివాలయం ముఖ్యమైనది. ఇక్కడ ఏటా మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలతో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు, శివ కళ్యాణోత్సవాలను ఇక్కడ వైభవోపేతంగా జరుగుతారు. చివరి రోజున పవళింపు సేవను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. జాతరలో 2 రోజుల పాటు ఎత్తైన ప్రభలను నిర్మిస్తారు. ఈ ప్రభలను విద్యుత్ దీపాలతో నింగిలోని నక్షత్రాలు ప్రభల మీద పడ్డాయా అన్నట్టుగా అలంకరిస్తారు. వీటిని చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో చేరుకుంటారు. 5 రోజుల పాటు జరిగే జాతరలో పురాణ ప్రవచనాలు, భాగవతోపన్యాసాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పందేలను, వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనడానికి 2-3 నెలల ముందు నుంచి ఎద్దులకు శిక్షణ ఇస్తారు. ఇందులో గెలిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తమ ఊరికి లభిస్తుందన్నది ఇక్కడి భక్తుల విశ్వాసం. మేళ్లచెరువులోని ఈ శివాలయానికి కొంత దూరంలో మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అలాగే సమీపంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తంగా మేళ్లచెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక మనోల్లాసం పుష్కలంగా కలుగుతుంది. శంభులింగేశ్వరుడి ఆలయ సన్నిధిలో అన్నదాన కార్యక్రమాలను విశేషంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారుల శరణుఘోషలతో ఆలయం కైలాసాన్ని తలపిస్తుంది. జగన్మాత ఏ రూపంలో ఉన్నా, ఏ క్షణంలోనైనా అమ్మ సకల దేవతా రూపంగా భాసిల్లుతూ ఈ జగతిని కాచి రక్షిస్తూ ఉంటుంది. ఆ తల్లి కరుణ లేనిదే లోకాలు మనలేవు. ఆఖరికి ఆ మహాదేవుడు కూడా అమ్మ ఆజ్ఞతోనే సృష్టి గమనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. సర్వశక్తిప్రదాయిని అయిన అమ్మ రూపాలన్నింటిలో అత్యంత కరుణామృత రూపం ఇష్టకామేశ్వరి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మ స్వరూపం పరమ పావన దివ్య రూపంగా దర్శనమిస్తుంది. ఇదే ఆలయంలో శంభులింగేశ్వర స్వామి సమేతంగా పార్వతీమాత ఇష్టకామేశ్వరీ దేవిగా కొలువై స్వామివారితో తనను దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తోంది. ఆ తల్లి కరుణకు మూలస్వరూపిణి అయిన ఆదిపరాశక్తి కరుణామృత రూపం. ఎందరో దివ్య పురుషులు, 3,000,000 వేలుపులు అమ్మని ఇష్టకామేశ్వరి రూపంలో కొలిచి తరించారు. భక్త వాత్సల్యపూరితమైన మాతృమూర్తి తన బిడ్డలను ఏ రూపంలోనైనా సరే రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే శతాబ్దాల క్రితం ఇదే నేలపై వెలసి తనని దర్శించవచ్చిన భక్తులకు అభయవరప్రదాయిని అయి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది.
సాధారణంగా అన్ని దివ్యక్షేత్రాలలోనూ అయ్యవారు ఉన్న చోటల్లా అమ్మవారు కూడా కొలువు తీరి నమ్మి సేవించవచ్చిన భక్తులపై కటాక్ష వీక్షణాలను కురిపిస్తోంది. అదే రీతిలో మేళ్ల చెరువు శంభులింగేశ్వరుని సన్నిధిలో పార్వతీదేవి ఇష్టకామేశ్వరిగా భక్తుల పూజలందుకుంటోంది. చిదానందకర రూపంలో చిచ్చక్తిగా ఆవిర్భవించే శక్తి స్వరూపిణి అమ్మ. ఆ ఆదిపరాశక్తి అమృత స్వరూపం ఇష్టకామేశ్వరి. ఆ దయామృత సింధువుని పురాణ పురుషులు, సిద్ధులు, యోగులు, ముక్కోటి దేవతలు కొలిచి తరించారు. సమస్త లోకాలను కాచి కాపాడే ఆ తల్లి అత్యంత కరుణాపూరితమై వాత్సల్యమూర్తిగా మేళ్ల చెరువు దివ్యధామంలో భాసిల్లుతోంది. ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులు సకల సౌభాగ్యాలు పొందుతారని ఇక్కడి భక్తుల విశ్వాసం. యుగ యుగాలుగా ఇష్టకామేశ్వరి దేవిని ఆరాధించి ఆ తల్లి కరుణకు పాత్రులవుతూ భక్తులు తరిస్తూనే ఉన్నారు. భక్తుల ఇష్టకామ్యాలను తీర్చే ఇష్టకామేశ్వరి దర్శన భాగ్యం అష్టైశ్వర్యాల ప్రదాయకం. శంభులింగేశ్వరుడి సన్నిధానంలోని అంతరాలయంలో విశాల నేత్రద్వయంతో తీర్చిదిద్దిన నాసికపై ముక్కెరతో చంద్రబింబంలా ప్రకాశిస్తూ తనని దర్శించవచ్చిన భక్తులను ఇష్టకామేశ్వరీదేవి అనుగ్రహిస్తోంది. ప్రతి శుక్రవారం, మంగళవారం ఇష్టకామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. దసరా తదితర శాక్తేయ పర్వదినాలలో సైతం అమ్మవారికి విశేష పూజలు జరుపుతారు. రాశిచక్రంలో రాహుకేతువుల పాత్ర చాలా ప్రధానమైనది. ఆ మూర్తులు 18 మాసాలకు ఒకసారి అపసవ్య మార్గంలో రాశులు మారుతూ ఉంటారు. ఆ నేపథ్యంలో భక్తజనకోటి జాతక విధి విధానాల్లో కష్టనష్టాలు వాటిల్లుతూ ఉంటాయి. వాటిని నివారించుకోవటానికి రాహుకేతువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కాళహస్తిలో భక్తజనకోటికి రాహుకేతు పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అదే తరహాలో మేళ్ల చెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో రాహుకేతువులు కొలువుదీరారు. ఆ రాహుకేతు మూర్తులకు పూజాధికాలు నిర్వహించి గ్రహశాంతి క్రతువులను నిర్వహించుకోవచ్చు. శంభులింగేశ్వర స్వామి కొలువైన ఆలయ ప్రాంగణంలో గ్రహదేవతలైన రాహుకేతువులు భక్తుల పూజలందుకుంటున్నారు. మేళ్ల చెరువు పరిసర ప్రాంత భక్తజనుల సౌలభ్యం కోసం శ్రీకాళహస్తిలో మాదిరి రాహుకేతు దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ప్రతి మంగళవారం 3 నుండి 4 గంటల 30 నిమిషాల మధ్య సమయంలో రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహిస్తారు. రాశి చక్ర ఫల గోచారాన్ని బట్టి రాహుకేతు దోషాలు ఉన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించుకుంటే ఆయా గ్రహదోషాలు సమసిపోతాయి. శ్రీ శంభులింగేశ్వరాయ నమః. ఓం శ్రీ ఇష్టకామేశ్వరీ దేవ్యై నమః. స్వస్తి. మేళ్ల చెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగాలంటే పూర్వజన్మ సుకృతం ఉంటేగాని సాధ్యం కాదని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్విత దివ్యక్షేత్ర దర్శన భాగ్యం భక్తజనకోటికి కలగాలని ఆశిస్తూ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో దివ్యాలయాన్ని సందర్శించి తరిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.